ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఈ బస్సులోకి ఎక్కి మాస్క్లు అమ్ముతూ ఉంటారు. అన్న ఒక మాస్క్ కొనుక్కోండి అని చెప్పి అడిగితే నాకు ఏ మాస్క్ వద్దు అని చెప్పి చెప్తాడు. అన్న పొద్దుట నుంచి అమ్ముతున్నాం, ఎవరైనా ఒక మాస్క్ కొనుక్కోండి అంటే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. అన్న ఒక మాస్క్ తీసుకోండి అంటే బేటా మా ఇంట్లో పిల్లలు లేరు, ఈ మాస్క్ ఏం వద్దు అని చెప్పి చెప్తే ఈ బస్ రాంపూర్ దాకా వెళ్తుంది అంటే అన్న ఈ బస్ రాంపూర్కి వెళ్తుందంట, మనం అక్కడ దిగి మాస్క్లు అమ్ముదాము అని చెప్పి వాళ్ళిద్దరు కూడా సీట్లో కూర్చుంటారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్న రాంపూర్ వస్తుంది, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, పొద్దుట నుంచి అమ్ముతున్నాం ఎవరు కొనట్లేదు ఏంటన్న మన దగ్గర అని ఆ అబ్బాయి బాధపడుతూ ఉంటా. నువ్వేం బాధపడకు, రాంపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాక నీకు ఎలాగైనా ఈ మాస్క్లు అన్నీ అమ్మి తినిపిస్తాను అని చెప్పి వాళ్ళ అన్న చెప్తే చూశారు కదన్న పొద్దుటి నుంచి వాళ్ళు ఏమీ తినలేదంట, మనం తలా ఒక మాస్క్ కొనుక్కొని వాళ్ళకి సాయం చేద్దాము అని అందరూ బేటా మాకొక మాస్క్ ఇవ్వు అని చెప్పి తలా ఒక మాస్క్ కొనుక్కుంటూ ఉంటారు. అలా ఫేస్కి పెట్టుకోగానే వాళ్ళు చూసుకుంటే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఈ మాస్క్ ఏదో వాసన వస్తుంది అని చెప్పి చూడగా వాళ్ళందరూ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతారు ఆ సీట్లో. దాంతో అన్న మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది, ఇక వెంటనే వాళ్ళ ప్లాన్ని స్టార్ట్ చేస్తారు. అందరి దగ్గర ఉన్న ఫోన్స్ అన్నిటినీ కొట్టేస్తే అన్న ఇక వెళ్ళిపోదాం పదా అని చెప్పి దిగబోతుంటే వాళ్ళిద్దరిలో ఒక అతని చేయిని పట్టుకొని అంటే మీరిద్దరనమాట కళ్ళు కనబడినట్టుగా నటిస్తూ అందరిని ఇలా మోసం చేస్తున్నారా అని కొడితే అసలు ఎవరు నువ్వు అని అడిగితే నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని, మీ ఇద్దరిని ఇలా పట్టుకున్నానో తెలుసా మీకు. ఈ పోలీస్ అతనికి డ్రైవర్ చెప్తుంటాడు, సార్ ప్రతిరోజు మా బస్సులోకి ఇద్దరు ఎక్కుతున్నారు, వాళ్ళు మాస్క్లు అమ్ముతూ వాళ్ళు అమ్మే మాస్క్లు ఏదో కలిపి తీసుకొస్తున్నారు, అందరూ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఫోన్స్ ఇంకా డబ్బులు కొట్టేస్తున్నారు అంటే సార్ వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాస్కులు రెడీ చేసుకుంటూ ఉండగా ఇక పద మనం వెళ్ళి ప్లాన్ని అమలు చేద్దామని వాళ్ళిద్దరూ బయలుదేరగానే ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ అతనికైతే నిజం చెప్పేస్తాడు. ఇక వెంటనే ఈ రోజు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకొని వాళ్ళిద్దరిని జైల్లో వేస్తానని, పదండి మీ ఇద్దరిని తీసుకొని వెళ్ళి పర్మనెంట్గా మీరు మాస్క్లు అమ్మే చోట పెడతాను అని చెప్పి తీసుకుని వెళ్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫర్ మోర్